సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి. మనకి బాల సంజీవిని యాప్లో మీ అందరికీ కూడా సూపర్వైజర్ లాగిన్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది కదండి. ఆ లాగిన్లో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిల్డ్రన్ అడాప్షన్ వచ్చేసి 10 మెంబర్స్ని అడాప్షన్ ఇవ్వటం జరిగింది కదండి సూపర్వైజర్స్కి. ఇప్పుడు ఈ 10 మెంబర్స్ని అడాప్షన్ చేసుకున్నారు. ఆ అడాప్షన్ చేసుకున్న చిల్డ్రన్ని మానిటరింగ్ చేయాలి కదండి. ఇప్పుడు ఆ మానిటరింగ్ అనేది చేసిన తర్వాత వాళ్ళ హైటు వెయిట్ అనేది ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి వీడియోలో చూద్దామండి. ఇక్కడ హోమ్ పేజీ పక్కన డాష్ బోర్డ్ ఓపెన్ చేసామండి. సూపర్వైజర్ లాగిన్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది కదా, పక్కన రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత అడాప్షన్ ఇక్కడ చూడండి, మానిటరింగ్ ఫర్ విజిట్ అడాప్షన్ చిల్డ్రన్ అని ఉంది కదండి, ఇక్కడ టచ్ చేసుకోవాలి మనం ఒకసారి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏ చిల్డ్రన్కి అయితే మనం 10 మెంబర్స్ని సూపర్వైజర్కి అడాప్షన్ ఇచ్చారో ఆ అడాప్షన్ ఇచ్చిన నేమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ నేమ్ పక్కన మీకు బెనిఫిషియరీ కోడ్ అని ఇక్కడ కనిపిస్తుంది చూసారండి, అక్కడ ఒకసారి గమనించండి. ఈ బెనిఫిషియరీ కోడ్ పక్కన చిల్డ్రన్ నేమ్ పక్కన ఇక్కడ కోడ్ నెంబర్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. ఈ కోడ్ నెంబర్లో ఏముందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ చిల్డ్రన్కి మనం అడాప్షన్ చేసుకున్న మానిటరింగ్ వెళ్ళాము విజిట్కి. ఆ చిల్డ్రన్కి హైట్ వెయిట్ ఎంతో కరెక్ట్గా తీసుకున్నాము. ఆ చిల్డ్రన్ జాగ్రత్తలు ఏమిటి అనేది కూడా మనం చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఈ చిల్డ్రన్కి హైట్ వెయిట్ ఎక్కడ ఎంటర్ చేయాలనేది ఒకసారి వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను ఒక సెంటర్ డేటా తీసుకున్నానండి. తీసుకొని విజిట్కి వెళ్ళారు సూపర్వైజర్. ఆవిడ చెప్పిన ప్రకారం నేను ఇక్కడ హైట్ వెయిట్ అనేది ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ నేమ్ దగ్గర టచ్ చేసుకున్నాను. నేమ్ దగ్గర కాకుండా ఈ బ్లూ కలర్లో బెనిఫిషియరీ కోడ్ అని ఉంది కదండి చిల్డ్రన్ నేమ్ పక్కన, ఆ కోడ్ దగ్గర బ్లూ కలర్లో ఉంది కదా, అక్కడ టచ్ చేయాలి. అలా టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం ఓపెన్ అవుతుందంటే డేటు మంత్ ఇయర్. ఓకేనండి, ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి డేటు మంత్ ఇయర్ అనేది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఫోన్ అని ఉంటే ఐఫోన్ పెట్టాలి. అలాగే డాష్ పెట్టే చేయాలండి. డాష్ అనేది ఏమీ పెట్టకుండా చేయకూడదు. అలాగే ఫస్ట్ ఇక్కడ ఏమని అడుగుతుందంటే ఎంటర్ హైట్, తర్వాత వెయిట్ అడుగుతుంది. ఈ హైట్ వెయిట్ అనేది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ హైట్ అడుగుతుంది. ఈ చిల్డ్రన్కి వచ్చేసి హైట్ వచ్చేసి నేను తీసుకున్న హైట్ అయితే ఇప్పుడు విజిట్కి వెళ్ళిన తర్వాత చూసిన హైట్ అయితే ఎంతైతే ఉందో ఆ హైట్ కరెక్ట్గా వేయాలి. అలాగే వెయిట్ వచ్చేసి ఎంత ఉందో సేమ్ ఇప్పుడు ఆ చిల్డ్రన్ హైట్ వెయిట్ చూసాం కదా, ఎంతైతే ఉందో అక్కడ ఇలా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చిల్డ్రన్కి కౌన్సిలింగ్ ఫుడ్ అనేది ఇవ్వటం జరిగింది కదా, కన్జ్యూమింగ్ ఫుడ్. అలాగే వీటిలన్నిటికి కూడా ఎస్ పెట్టేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ చేసి సబ్మిట్ చేసేస్తే డేటా మానిటరింగ్ డేటా ఇన్సర్టెడ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి ఇక్కడ. అంటే ఆ చిల్డ్రన్కి మీరు గ్రోత్ అనేది ఎంటర్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చిల్డ్రన్ విజిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో చిల్డ్రన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ చిల్డ్రన్కి ఆల్రెడీ మీరు 10 మెంబర్స్ని తీసుకున్నారు. 10 మెంబర్స్లో ఈ చిల్డ్రన్కి హైట్ వెయిట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి బెనిఫిషియరీ కోడ్ బ్లూ కలర్లో హైలైట్ అవ్వదు. ఓకేనండి, ఇప్పుడు ఇంకో చిల్డ్రన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేయాలి. ఇంకా ఇప్పుడు మీరు ఎన్ని కంప్లీట్ చేశారు 10 మందిలో, ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది రిపోర్ట్స్లో. ఇక్కడ రిపోర్ట్స్ టచ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, లాస్ట్లో ఉంటుంది మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ ఎంతమంది కంప్లీట్ చేస్తామనేది ఇక్కడ కనిపిస్తుంది. అడాప్షన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ అనేది టచ్ చేసుకుంటే ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్కి మీరు హైట్ వెయిట్ వేశారనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి, ఇక్కడ సూపర్వైజర్ అని పెట్టుకొని గెట్ డేటా పెడితే ఇప్పుడు మీరు ఎంతమంది మీకు 10 మంది చిల్డ్రన్స్ని తీసుకున్నారు. ఆ 10 మంది చిల్డ్రన్స్లో ఒక చిల్డ్రన్కే హైట్ వెయిట్ వేశారు. అంటే ఆ చిల్డ్రన్ మాత్రమే విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన చిల్డ్రన్ కూడా ఇక్కడ మనకి రిపోర్ట్స్లో కనిపిస్తారు. ఓకేనండి, ఇలాగా సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా అడాప్షన్ చేసుకున్న 10 మెంబర్స్ చిల్డ్రన్స్కి ఇలాగా మీరు విజిట్ చేసి వాళ్ళ హైట్ వెయిట్ ఎంత ఉందనేది మీ సెక్టార్ లాగిన్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి హైట్ వెయిట్ ఈ విధంగా డాష్ బోర్డ్లో ఎంటర్ చేయాలి. సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఈ విధంగా ఆ 10 మెంబర్స్ని మానిటరింగ్ చేసి అలాగే విజిట్ చేసి మీ హైట్ వెయిట్ కంప్లీట్ చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.